జగిత్యాల జిల్లా కొండగట్టు 43వ గిరి ప్రదక్షిణలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వేలాది మంది భక్తులతో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడిందని, గిరి ప్రదక్షిణను మరింత వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతామని తెలిపారు. గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారాం మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గిరి ప్రదక్షిణ మార్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. అలాగే ప్రతి ఏడాది గిరి ప్రదక్షిణ విజయవంతంగా నిర్వహించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచడం, భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై కొండగట్టు అంజన్న. గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసే భాగ్యం మాకు లభించింది. అంజన అనుగ్రహం. గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసినప్పుడు 29 కిలోమీటర్లు, కానీ తర్వాత గిరి ప్రదక్షిణలో ఇబ్బంది కలుగుతుందని పొన్నం ప్రభాకర్ గారికి తెలియజేస్తే వెంటనే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా స్పందించి తన సొంత నిధులిచ్చి దారి చేయడానికి మార్గం సుగమం చేశారు. కాబట్టి ఈ రోజు ఇంతమంది తిరగగలుగుతున్నారు. ఇలాంటి మంచి వ్యక్తులు దేవాలయం గురించి ఆలోచిస్తే దేవాలయాలు చాలా అద్భుతంగా బాగుపడతాయి. వీళ్ళందరికీ అంజన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. మా గురువు గారికి, మా నాన్నగారికి మేము స్మరణ చేస్తూ జై శ్రీరామ్. అన్ని కూడా పూజలు చేయమని చెప్పి, ఎందుకంటే ఎలినో ఒక ప్రకృతి వైపరీత్యం, దాన్ని భగవంత్ సంకల్పంలో, ఎందుకంటే ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో చూసినాం. ఇలా బల్కంపేట ఎల్లమ్మ తీసుకున్నా, లేదా ఉజ్జయిని మహంకాళి తీసుకున్నా, లాల్ తర్వాత తీసుకున్నా, వేములవాడ రాజన్న తీసుకున్నా, కొండగట్టు తీసుకున్నా, ఏ దేవాలయమైనా ఇటువంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడానికి వారు అప్పుడు కూడా కరుణించినారు. కాబట్టి ఇప్పుడు కూడా హైదరాబాద్ లో జరుగుతున్న బోనాల సందర్భంగా కూడా ప్రతి బోనం దగ్గర కూడా వర్షం పడాలని పూజలు చేస్తాను. ఈ రోజు పెద్దలు లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సత్యం గారు, గౌరవ ఆది శ్రీనివాస్ గారు, మరి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి ఈరోజు కొండగట్టు గురు పూర్ణిమ రోజు మరి గిరి ప్రదక్షిణ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇది 43వ పౌర్ణమి గురు ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ ఈ సందర్భంగా భగవంతుడు ఒకటే ప్రార్థిస్తాను, మంచి సమృద్ధి వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి మా ప్రజలు ఉండి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఎవరికి ఏ రోజు వ్యక్తిగతమైనటువంటి కోరిక లేదు. ఒకటే లోక కళ్యాణం కొరకే, ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండడానికి కొరకు మాత్రమే ఈ యొక్క ప్రార్థన. సంతోషం అనిపిస్తుంది మాకెప్పుడు కూడా, ఆనందం. రేపు పొద్దున వేములవాడలో కూడా మేమందరం కూడా కలిసి జిల్లాకు సంబంధించి ఎప్పుడు కూడా అభివృద్ధి కావాలి, జిల్లా ప్రజలు బాగుండాలని, ఇక్కడ ఈ జిల్లా ప్రజల ఆశీర్వచనంతో రాజకీయాలు ఎదిగిన మేమందరం కూడా ఈ జిల్లా ప్రజలకు బాగుండాలి, జిల్లా ప్రజలు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండదు, విద్య, వైద్య, ఉద్యోగ, ఇతరత్ర ఉపాధి అవకాశాల్లోనే ఈ రోజు మేము ఈ జిల్లాలో కట్టిన ప్రతి ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రతి విద్యాలయం, ప్రతి అంశం కూడా మేము తీసుకొచ్చింది. ఇలా 4 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వం ఉన్నాయి అంటే మేము తీసుకొచ్చింది. అన్ని రకాల ఈ రోజు ఇక్కడ ఈ అభివృద్ధికి సంబంధించి ఉన్నది. కాబట్టి మరొక్కసారి కూడా మా ప్రార్థన కొండగట్టు అంజన్న అందరికీ ఇలవేల్పు, అందరి ఈ ప్రాంతానికి అందరికీ కూడా ఒక పెద్ద అండ. మేము పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు కూడా అప్పుడు తెలంగాణ కావాలని ఇక్కడికి వచ్చి అప్పుడు మొక్కుకునే వాళ్ళం, పొడుపు కట్టేవాళ్ళం. ఇవాళ ఈ గిరి ప్రదక్షిణ ద్వారా కూడా భగవంతుని అదే కోరుతాను, అన్ని చెరువులు, కుంటలు నిండి ఎవరికి కూడా పంట ఇబ్బంది లేకుండా మంచి సమృద్ధి వర్షాలు ఇక్కడ ఎట్లున్నా అనేటువంటిది ఉన్నా అంతా బాగుండాలని కోరుకుంటాం. కానీ ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం సమృద్ధి వర్షాలతోటి, సుభిక్షంగా, పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కొండగట్టు అంజనాను కొండగట్టు అంజన ఆలయానికి నిధుల కొరత ఇప్పుడు తర్వాత తప్పకుండా భగవంతుని సంకల్పం. ఇప్పుడు ప్రాథమికమైనటువంటి అంశాలను మేము చేయగలిగినాం. మీరు ఇప్పుడు అయ్యప్ప స్వామి టెంపుల్లో వెళ్తే కూడా వాళ్ళు మొత్తం సీసీ కాదు, లిఫ్ట్ పెట్టగలుగుతారు. కానీ అక్కడ ఎందుకంటే ఒక భగవంతుని విశ్వాసం ప్రకారమే గిరి ప్రదక్షిణ అరుణాచలం తీసుకుని ఎక్కడ తీసుకుని అట్లుంటుంది. కానీ మౌలిక సదుపాయాలు కలిగే జిల్లా యంత్రాంగం కానీ మేమందరం కూడా పూర్తి స్థాయిలో